మా గ్రామ పరిధిలో ఏర్పాటు చేస్తున్న 268 సర్వే నెంబర్లో 494 ఎకరాలలో ఎకో టౌన్ అనే పేరిట డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయాలని గవర్నమెంటు ప్రయత్నాలు చేస్తున్నది. సో ఇదే విషయం గత సంవత్సరం మాకు తెలిసిన వెంటనే మేము గౌరవ ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా ఊర్లో డంపింగ్ యార్డ్ వస్తుందంట, గత 20-30 సంవత్సరాల నుంచి మేము మైనింగ్ నుంచి బాధపడి ఇప్పుడిప్పుడే మైనింగ్ ఆగిపోయి మా ఊర్లు బాగుపడుతున్నాయి, ఒక సైడ్ మూసి ఒక సైడ్ మైనింగ్ తోటి మా ఊరంతా ఆగమైంది, ఇప్పుడు మళ్ళీ డంపింగ్ యార్డ్ వస్తే ఇంకా వల్లకాలు అయిపోతుంది అని అడిగితే మేమందరం చాలామంది ఒక 100 మంది దాకా అన్ని గ్రామాల నుంచి వెళ్తే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏమన్నారు, డంపింగ్ యార్డ్ లేదు గింపింగ్ యార్డ్ లేదు, ఎవరు మీకు చెప్పింది, నాకు తెలియకుండా డంపింగ్ యార్డ్ ఎట్లా వస్తుంది అని మా ముందని అప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసిండు. ఏం కలెక్టర్ గారు డంపింగ్ యార్డ్ అంటారు, మరి డంపింగ్ యార్డ్ ఏమన్నా వస్తుందా అంటే ఆయన కూడా సార్ నా నోటీస్లో కూడా ఏం లేదని కలెక్టర్ గారు చెప్పిండు మా అందరి ముందు. అదే కలెక్టర్ గారు ఈరోజు జీవో నెంబర్ 20 CCLAకి లెటర్ రాసిండు. బండారావిరిల సర్వే నెంబర్లో ఉన్న 494 ఎకరాలను మీరు TGIACకి అప్పచెప్పండి. TGIAC HMDA కోఆపరేషన్ తోటి జపాన్ టెక్నాలజీ తోటి మేము ఎకో టౌన్ ఏర్పాటు చేయడానికి 494 ఎకరాలంటే జీవో నెంబర్ 20 వాళ్ళు రిలీజ్ చేసిరు. మేము పోయి జీవో నెంబర్ 20 పబ్లిక్ డొమైన్లో లేదు. ఎందుకు లేదు జీవో నెంబర్ పబ్లిక్ డొమైన్లో? MRO ఆఫీస్కి పోతే అది కాన్ఫిడెన్షియల్ అంటున్నారు. అరే పబ్లిక్ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ ఇది కాన్ఫిడెన్షియల్ ఎట్లా అవుతుంది సార్? నేను ఒక సర్పంచ్ని, నాకు జీవో ఇవ్వండి అంటే నాకు జీవో కాపీ వాళ్ళు ఇవ్వడం జరిగింది.